హాయ్ అండి. ఇప్పుడు నేనొక కథ చెబుతాను. ఆ కథ పేరేంటో తెలుసా? ఎవరిది తప్పు. ఓకేనా? దేవగిరి అడవికి సింహం మృగరాజుగా ఉండేది. ఒకరోజు జంతువులన్నీ దాని దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు ఒక ఏనుగు, రాజా, ఉదయం నుంచి నా బిడ్డ గున్న ఏనుగు కనిపించడం లేదు. దానికి పులే కారణం అనిపిస్తుంది. నిన్న అది మేముండే చోటే చాలాసేపు తిరగడం చూసా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన జింక, పిల్ల ఏనుగు కనిపించకపోవడానికి కారణం నక్కే, ఎలాగైనా దాని రుచి చూడాలని అది చెబుతూ ఉంటే నా చెవులారా విన్నాను అంది. అది కాదు రాజా, ఈ పులి నక్క ఏమో కాని నిన్న గున్న ఏనుగుతో మాట్లాడాలని తోడేలు చాలా ప్రయత్నించింది. నేను పక్కనే పొదల్లో ఉండి కల్లారా చూశాను. ఆ తర్వాత నన్ను చూసి పారిపోయింది అని చెప్పింది కుందేలు. ఇంతకీ అసలా పిల్ల ఏనుగుకి ఏమైందో తెలియక జంతువులన్నీ కంగారు పడసాగాయి. అప్పుడే చెరుకు గడలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చిందది. అమ్మా, ఇక్కడికి దగ్గర్లో చెరుకు తోట ఉంది, తొందరగానే వచ్చేద్దామని ఎలుగుబంటి మావయ్యతో కలిసి వెళ్ళాను. నీకు చెప్పి వెళ్దామంటే అప్పుడు నువ్వు ఇంట్లో లేవు అంది గున్న ఏనుగు. చాలాసేపటికి బిడ్డ తిరిగి రావడంతో తల్లి ఏనుగు సంతోషించింది. అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పారు. తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇక నుంచైనా వెనక ముందు ఆలోచించి మాట్లాడండి అని అడవి జీవుల్ని హెచ్చరించింది ఆ సింహం. దానికి అలాగేనంటూ బదులిచ్చాయి జంతువులు.